హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఎండ దెబ్బకి అల్లాడిపోతున్నారా? చిటికెలో రిఫ్రెష్ అవ్వాలా? అయితే బయట దొరికే కూల్ డ్రింక్స్ కాకుండా ఇంట్లోనే న్యాచురల్ గా టేస్టీగా పుచ్చకాయ రసం ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ జ్యూస్ ఒక్క గ్లాస్ తాగితే చాలండి, రోజంతా ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు. సో లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ల దాకా సబ్జా సీడ్స్ వేసుకోండి. ఇందులోనే కొద్దిగా నీళ్లు వేసుకొని 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వాటర్ మెలన్ ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సీడ్స్ తీసేసి కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే సీడ్స్ని తీసేయకుండా కూడా జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ఫ్రూట్ మిక్సీ జార్ తీసుకొని అందులోనే 2 కప్పుల దాకా వాటర్ మెలన్ పీసెస్ వేసుకోవాలి. నేను చేసే ఈ క్వాంటిటీ 3 to 4 మెంబర్స్ వరకు ఈజీగా సరిపోతుందండి. ఒకవేళ మీరు ఎక్కువగా కావాలంటే నేను చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని డబుల్ చేసి తీసుకోవచ్చు. ఇందులోనే మీరు తీసుకున్న వాటర్ మెలన్ స్వీట్నెస్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల దాకా షుగర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి డ్రైన్ అవుట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు దాకా బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వాటర్ మెలన్ పీసెస్ వేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. పావు కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వలన మనం జ్యూస్ తాగేటప్పుడు పంటి కింద తగులుతూ మంచి టేస్టీగా అనిపిస్తుంది. ఈ జ్యూస్ని మీరు డైరెక్ట్గా ఇలానే తాగేయచ్చండి. నేను కొంచెం మరింత టేస్టీగా ఉండడం కోసం 2 టేబుల్ స్పూన్ల దాకా రోజ్ సిరప్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ హోమ్ మేడ్ రోజ్ సిరప్ని యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ రోజ్ సిరప్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. మీలో ఎవరైనా చూడని వారు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. చూసారుగా, ఈ ఎండలకి ఇంతకంటే బెస్ట్ డ్రింక్ ఇంకోటి ఉండదు. సో ఈ సమ్మర్ హీట్ని బీట్ చేయడానికి మన వాటర్ మెలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ ఇచ్చేయండి. ట్రై చేశాక మీకెలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో టేస్టీ రెసిపీతో కలుద్దాం.